నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామం మల్లన్న జాతరలో జరిగిన ఇరు వర్గాల మధ్య తోపులాటలో 2 నెలల చిన్నారి మృతి చెందిన బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ హాజరై బాధిత కుటుంబానికి అందుకుంటామని ధైర్యాన్ని ఇచ్చారు. కుమ్మెర గ్రామానికి చెందిన పెద్దలు వెంటనే కఠినంగా శిక్షించాలి. కేవలం 4 మాత్రమే అరెస్ట్ అయినట్టు తెలిసింది. మొత్తం ఈ ఇన్సిడెంట్లో 8 మంది ఉన్నారు. 8 మందిని అరెస్ట్ చేసి కఠిన కారాగార శిక్ష విధించాలని చెప్పి ప్రభుత్వం ఎలాంటి సడలింపులు ఎట్లాంటి మినహాయింపులు ఇవ్వద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యతోటి రాష్ట్ర వ్యాప్తంగా కుతకుతలాడిపోతుంది. బీసీల పట్ల ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది. వ్యతిరేక మొన్నటి సర్పంచ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో మొత్తం బీసీలు రావడంతో అందరికీ తెలిసి ఈర్ష్య దేశాలతో కుతకుతలు ఆడుతున్నారు. అందుకే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి ఎస్సీ ఎస్టీ యాక్ట్, బీసీ యాక్ట్ కూడా తీసుకురావాలని చెప్పి లేని పక్షంలో తీవ్ర పరిణామాలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27న ధర్నాలు, ప్రదర్శనలు, దీక్షలు చేపట్టాలని కూడా పిలిపించాం. ఈ సమస్య మీద ప్రభుత్వం, ముఖ్యమంత్రి సరి అయిన రీతిలో స్పందించకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఒకటి, వీళ్ళందరూ ఊళ్ళల్లో ఇక్కడ నల్లగొండలో యాదవుల మీద దాడి జరిగింది, నిజామాబాద్లో ఒడ్డెరుల మీద జరిగింది, కరీంనగర్లో నాయబ్రహ్మణుల మీద జరిగింది. ప్రతి చోట ఏదో ఒక చోట ఈ పేద కులాలైన బీసీల మీద దాడులు, దౌర్జన్యాలు. ఇక్కడ మాత్రం కర్కశంగా, క్రూరంగా దేవుణ్ణి మొక్కడానికి టికెట్ కావాలా, దేవుణ్ణి మొక్కవతుంటే కులం మీకు అడ్డం వచ్చిందా? ఎంత దుర్మార్గం! దీని మీద శ్రీనివాస్ రెడ్డి ఇంకెవరెవరున్నారో ప్రధాన కారకులు అయినటువంటి వాళ్ళందరినీ తీవ్ర స్థాయిలో శిక్షించడానికి ముఖ్యమంత్రి ప్రత్యేక తీసుకోవాలి. లేకపోతే కులం నేను పేరు పెట్టుకొని కులాన్ని మొత్తం రెచ్చిపోతే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. గ్రామాలలో ఇప్పటికే బీసీలు రైతుల మీద దౌర్జన్యాలు స్టార్ట్ అయితే బీసీలు 100 మంది ఉంటారు, 100 కుటుంబాలు ఉంటాయి. ఈరోజు ఒక కుటుంబం ఉంటుంది. ఏడ తట్టుకుంటారు మా బీసీలతో? ఇప్పటికే నేను చాలా ఫోన్లు వస్తున్నాయి నాకు. మేమందరం కలిసి, ఊరందరం కలిసి, బీసీలం కలిసి ఈ అగ్రకులాల మీద మన మీద దాడి చేస్తే మేము దాడి చేస్తామని నల్లగొండ, అదేవిధంగా మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా నుంచి ఫిర్యాదు అందుతున్నాయి. నేను విజ్ఞప్తి చేస్తున్నా, సామరస్యంగా ఉండండి, గొడవలొద్దు, అగ్రకులాల మీద దాడులు చేయొద్దని చెప్పి బీసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే కలిసిమెలిసి ఉందాం. అయిండొచ్చు ఇక్కడ 2 వ్యక్తుల వల్ల బీసీల మీద దాడులు జరిగింది. దాని మీద ప్రభుత్వ స్పందన చూసి, ముఖ్యమంత్రి గారు స్పందన చూసి, ముఖ్యమంత్రి గారు తగిన రీతిగా స్పందించకపోతే, ఏమన్నా ఫెవరిజం చూపెట్టినట్లయితే, కులపక్షపాతం ఏమైనా వహించినట్లయితే దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమాలు చేస్తాం. చివరకు బంద్ జరపడానికి కూడా మేము వెంటపోమని చెప్పి హెచ్చరిస్తున్నాం.